నా బంగారు తల్లి, పొద్దున్నే పూజ కూడా చేసేసావా? అవును, హారతి తీసుకో. ఏ పండు, సిరమ్మ ఇట్రా. అలాగేనమ్మా. సిరమ్మ ఏటమ్మా? హారతి తీసుకో. ఇంతకీ నువ్వు స్నానం చేసావా పండు? చేశానమ్మా. చేసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీతో గోడకొచ్చి వేయించేదాన్ని. హారతి తీసుకో. ఏంటే, అప్పుడే స్నానాలు పూజలు అన్నీ అయిపోయాయా? ఆగు, నువ్వు అక్కడే ఉండు, ముందుకు రాకు. ఏంటే, నన్నే రావద్దు అంటున్నావు? రే పండు బాబు, నేను బ్రౌన్ కలర్ ఫైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను, వెతికి నాకెవరా. అలాగే బాబు. నాన్నా, హారతి తీసుకోండి. మిమ్మల్ని నాన్న, హారతి తీసుకోండి. విహారీ, సిరి అంతగా అడుగుతోంది కదా, హారతి తీసుకో. ఒసేయ్, నన్నిక్కడే ఆగిపోమని మీ నాన్నకి హారతిస్తావా? అవును, నువ్వు పొద్దున్నే స్నానం చేయకుండా ఇంకా బ్రష్ చేయకుండా కిందకొచ్చావు, అందుకే నిన్ను దూరంగా ఉండమన్నాను. ఇదో లక్ష్మి నోట్లోంచి ఊడిపడ్డట్టుంది, అన్ని దానలవాట్లే. మరి మీ నాన్న కూడా స్నానం చేయలేదు కదే? మా నాన్న స్నానం చేయకపోయినా చెప్పులు లేకుండా వచ్చాడు. నువ్వు ఇంట్లో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్నావు, అందుకే నీకు హారతి ఇవ్వలేదు. ఏ సిరి, నీకన్ని మోడర్న్ డ్రెస్సెస్ ఉంటే ఈ లంగా ఓణి దొరికిందా? ఇదెందుకే వేసుకున్నావు? నాకు ఆ డ్రెస్సులే నచ్చలేదు, నాకు ఈ లంగా జాకెట్టే నచ్చింది. ఛీ, ఈ లంగా జాకెట్ నీకు అసలేం బాగోలేదు, వెంటనే మార్చుకుంటావా లేదా? లేదమ్మా, నాకు ఇదే నచ్చింది, నేను ఇదే ఉంచుకుంటాను. పోనీలే సహస్రా, దానికి నచ్చినట్టుంటుంది కదా, వదిలే. మా చిట్టి సిరమ్మ. థ్యాంక్ యూ నానమ్మా. నా బంగారు తల్లి, ఇటివ్వు. దేవుడా, నాకు అమ్ముంది కానీ నాన్నేడి? నాకు నాన్న కావాలనిపిస్తుంది స్వామి. నాన్న ఎలా ఉంటాడో చూడాలి అనిపిస్తుంది. ఒక్కసారైనా నాన్న నాకు కనిపిస్తారా? అందరికీ నాన్న ఉన్నట్టు నాకెందుకు లేడు స్వామి? ఇదే మా అమ్మ అడుగుదామంటే అమ్మ ఎక్కడ బాధపడిపోతుందో అని నేను అడగలేకపోతున్నాను. దేవుడా, నాకు మా నాన్న ఉంటే దయచేసి మా నాన్న నాకు కనపడేలాగా చెయ్యి. ప్లీజ్ దేవుడా. మా నాన్న నాకు కనపడేలాగా చెయ్యి.
హరికృష్ణ అమ్మా హరికృష్ణ కాదు కృష్ణన్ పిలు. హరికృష్ణ పేరెంత బాగుంది నాన్న. క్రిష్ ఏంటి క్రిష్? అయ్యో ఆ పేరు నీకు బాగుందేమో, నాకు బాగోలేదు. అందుకే నేను కృష్ణన్ మార్చుకున్నాను. కాల్ మీ క్రిష్. ఇవన్నీ నీకెందుకు నాన్న? కాసేపు పడుకోవచ్చు కదా. ఈ మాత్రం నేను హెల్ప్ చేయకపోతే నువ్వు ఒక్కదానివే ఎలా చేసుకుంటావమ్మా? ఏం పర్లేదు నాన్న, నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళు. పర్లేదమ్మా. స్వామి, సరైన సమయం వచ్చినప్పుడు నా కొడుకుని వాళ్ళ నాన్న దగ్గరికి చేరుస్తాను. సార్ సార్ ఏయ్! ఏయ్! సూపర్ మ్యాన్. రే, నీకేం కాలేదు కదా? అయినా రోడ్డు మధ్యలో అలా పరిగెడితే ఎలా? నేను కరెక్ట్ టైంకి వచ్చి ఆపాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకేమయ్యేది?